దేశ రాజకీయాల్లో సంచలనం. సినిమాలను వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరో దళపతి విజయ్ ప్రభంజనం సృష్టించారు. తమిళనాడు ప్రజలు జై కొట్టడంతో విజయ్ పార్టీ టీవీకే విజయ దుదుంబి మోగిస్తోంది. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాగే విజయ్ కూడా హిస్టరీ క్రియేట్ చేశాడు. ముఖంపై మేకప్ వేసుకొని నటించడమే కాదు, జనాల మనసులను గెలిచి రాష్ట్రాలను ఏలగలమని చాటిన దిగ్గజాలు ఉన్నారు. సినిమా గ్లామర్ నుంచి రాజకీయ శిఖరాలను అధిరోహించిన మహానేతలు ఉన్నారు. సౌత్ ఇండియాలో అలాంటి దిగ్గజాలే ఎన్టీఆర్, ఎంజీఆర్. ఇప్పుడు దళపతి విజయ్ ఆ లెజెండ్ల సరసన చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సినిమా వాళ్ళు రాజకీయాలకు పనికిరారు అనే విమర్శలకు అద్దిరిపోయే సమాధానం చెప్పిన దిగ్గజ నేత, తెలుగువారి ఆస్తి నందమూరి తారక రామారావు. వెండితెరపై రాముడిగా, కృష్ణుడిగా వెలిగి తెలుగువారి ఆరాధ్య దైవమైన ఆయన రాజకీయాల్లోనూ తన ముద్ర వేశారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన అద్భుతమైన ఘనత దివంగత ఎన్టీఆర్ సొంతం. నటుడిగా కెరియర్ పీక్ స్టేజ్లో ఉండగానే ఆయన ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. సామాన్యుడి కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికి తెలుగు రాజకీయాల్లో ఆదర్శంగా నిలిచాయి. అలాగే తమిళనాడు రాజకీయాల్లో ఎంజి రామచంద్రన్ ఒక అజేయమైన శక్తిగా కొనసాగారు. పేద ప్రజల పాలిట దేవుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఏఐడిఎంకే పార్టీని స్థాపించి 3 సార్లు సీఎంగా పనిచేశారు. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలతో, విప్లవాత్మక నిర్ణయాలతో ఆయన కోట్లాది మంది గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం కోలీవుడ్ దళపతి విజయ్ తన సినీ కెరియర్ పీక్ స్టేజ్లో ఉండగానే రాజకీయ ప్రవేశం చేశారు. తమిళగా వెట్రి కలగం పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగడమే కాదు, విజయ్ దుదింపి మోగించారు. సీఎం పీఠం అధిరోహించేందుకు చేరువయ్యారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ మాదిరిగానే విజయ్ కూడా తన ప్రజా బలాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో విజయవంతమయ్యారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ తో పాటు విజయ్ మధ్య ఉన్న ఒక కామన్ పాయింట్ గురించి చెప్పుకోవాలి. ఈ ముగ్గురికి విపరీతమైన మాస్ ఇమేజ్ క్రేజ్ ఉంది. ఆశేష ప్రేక్షకుల ఆదరణ ఉంది. ఆ బలంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పార్టీలను పెట్టి అధికారంలోకి వచ్చారు. సినిమాల్లోని డైలాగుల ద్వారానే ప్రజల్లో రాజకీయ చైతన్యం నింపి ఆ తర్వాత ఎన్టీఆర్, ఎంజీఆర్, విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విజయ్ కూడా తన సినిమాల్లో సామాజిక సమస్యలపై గలమెత్తి జనాల మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు ఓట్లు దక్కించుకున్నారు.